ఒక అందమైన అడవిలో ఒక చలాకీ కోతి ఉండేది. అది ప్రతిరోజు ఒక పెద్ద అరటి చెట్టు మీద ఎక్కి తీయటి అరటి పండు తినేది. కానీ దానికి ఒక చెడు అలవాటు ఉంది. పండు తిన్న తర్వాత అరటి తొక్కలను కింద నేల మీదే పడేసేది. ఆ దారిలో ప్రతిరోజు చాలా జంతువులు వెళ్ళేవి. ప్రతిరోజు కోతి అలా తొక్కలు పడేస్తూ చూస్తూ ఉండేది. ఏ జంతువు ముందొస్తుందా ఇవాళ అని. ఆ దారిలో ఒకరోజు కుందేలు అరటి తొక్క మీద కాలు వేసి జారి పడిపోయింది. అయ్యో అంటూ కుందేలు నొప్పితో అరిచింది. అది చూసిన కోతి మాత్రం గట్టిగా నవ్వింది. అని ఎంత సరదాగా పడిపోయావో అని ఎగతాళి చేసింది. మరుసటి రోజు ఒక జింక అదే దారిలో వస్తూ అరటి తొక్క మీద కాలు వేసి జారి పడిపోయింది. కోతి మళ్ళీ నవ్వింది. ఇంకో రోజు నక్క, అది కూడా జారి పడిపోయింది. తర్వాతి రోజు ఒక ముళ్ళపంది వచ్చింది. అది కూడా జారి పడిపోయింది. మరుసటి రోజు ఏనుగు వచ్చింది. ఏనుగు కూడా జారి పడిపోయింది. ప్రతిసారి కోతి వాళ్ళని చూసి నవ్వేది. కానీ ఒక్కసారి కూడా క్షమించండి అని చెప్పలేదు. తొక్కలను కూడా తొలగించలేదు. జంతువులన్నీ చాలా బాధపడ్డాయి. ఒక సాయంత్రం పెద్ద మర్రి చెట్టు కింద అన్ని జంతువులు సమావేశమయ్యాయి. ఏనుగు చెప్పింది, ఇలా చూస్తూ ఉంటే కోతి తన తప్పును ఎప్పటికీ తెలుసుకోదు. అందరూ కలిసి ఒక బలమైన వలను తెచ్చారు. కోతి దిగే దారిలో ఆ వలను పరిచి ఆకులు కొమ్మలతో బాగా కప్పేశారు. కోతికి అది కనిపించకుండా జాగ్రత్త పడ్డారు. మరుసటి రోజు ఉదయం ఎప్పట్లాగే కోతి అరటిపండ్లను తింటూ ఆ దారిలో వెళ్ళింది. తర్వాత ఒక చెట్టు దగ్గర నడవడం మొదలుపెట్టింది. అకస్మాత్తుగా చాప్ అని సౌండ్ తోటి కోతి కాలు వలలో పడిపోయింది. వెంటనే వల బిగుసుకొని కోతిని పైకి లేపేసింది. కోతి భయంతో అరిచింది, అయ్యో నన్ను కాపాడండి, ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి, విడిపించండి అని అడిగింది. జంతువులన్నీ తనను చూసి అక్కడి నుంచి వెళ్ళిపోయాయి. కానీ ఎవరూ ముందుకు రాలేదు. కొన్ని గంటలు గడిచాయి. కోతికి చాలా ఆకలి వేసింది, దాహం కూడా వేసింది. చేతులు కాళ్ళు నొప్పిగా మారాయి. ఈసారి కోతి నిజంగా బాధపడింది. అప్పుడు ఏనుగు ముందుకొచ్చి ప్రశాంతంగా చెప్పింది, కోతి, నువ్వు అరటి తొక్కను నేల మీద పడేసి అందరినీ ఇబ్బంది పెట్టావు. వాళ్ళు పడిపోతే నవ్వావు. కానీ ఈరోజు అదే బాధ నీకు తెలుస్తుంది. అవును, ఇప్పుడు నాకు నా తప్పు పూర్తిగా అర్థమైంది. ఇకపై ఎప్పుడూ చెత్తను నేల మీద వెయ్యను. ఎవరైనా ఇబ్బందుల్లో ఉంటే నవ్వకుండా సహాయం చేస్తానని మనస్ఫూర్తిగా చెప్పింది. కోతి మాటల్లో నిజాయితీ కనిపించడంతో జంతువులన్నీ కలిసి కోతి వలను విప్పి దానిని బయటకు తీశాయి. ఆ రోజు నుంచి కోతి అరటి తొక్కలను ఎప్పుడూ ఒక గుంతలో వేసేది. అడవిని శుభ్రంగా ఉంచేది. ఎవరైనా జారి పడితే వెంటనే సహాయం చేసేది. అప్పటి నుంచి కోతి అందరికీ మంచి స్నేహితుడిగా మారింది. అడవిలోని జంతువులన్నీ సంతోషంగా జీవించాయి. ఈ కథ మీకు నచ్చిందా పిల్లలు? మళ్ళీ ఇంకో మంచి కథలో కలుద్దాం. అప్పుడు దాకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి.